ఆమె సర్వదేవ ప్రపూజిత. అస్య మూల ప్రదేశే 30,000 యోజనై పరిసంఖ్యాతే తామసీ భగవత్కళా అనంతాఖ్య సమాస్తే సర్వదేవ ప్రపూజిత అని ఇక్కడ శ్లోకంలో చెప్పారు. అనంత ఆమె సర్వదేవ ప్రపూజిత అంటే బాగా పూజింపబడుతుంది. ప్రకృష్టంగా 1000 తలల ఆదిశేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని మోస్తూ ఉంటాడు. ఈ పాతాళ లోకంలో ఉండి అతడి శక్తి అపారమైంది, అనంతమైనది. అందుకే అతన్ని అనంతుడు అని కూడా అంటారు. అలాగే సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా ఆయనకు ఉన్నది. ఆయన అవతారంలోనే త్రేతాయుగంలో లక్ష్మణుడుగా వచ్చాడు, ద్వాపర యుగంలో బలరాముడుగా వచ్చాడు ఆయనే. నారద, భూమి యొక్క భారాన్ని వహించే ఆ అనంతుడు సాక్షాత్తుగా భగవంతుడు, అనంతమైన బలం కలిగినవాడు, అనంత గుణ సముద్రుడు, ఆదిదేవుడు, మహాద్యుతిమంతుడు. ద్యుతి అంటే కాంతి అని. రోషము, వేగము ఇత్యాదులను జయించి తానొక మహత్తత్వానికి నిధిగా లోక శుభం కోసమని భూమి యొక్క బరువును మోస్తూ ఉన్నాడయా. వాడనటువంటి వైజయంతి మాలకన ధరించి ఉంటాడు. అది ఏనాడు వడలిపోయినటువంటి తులసి దళాలతో కూర్చిన దండయ. వైజయంతి మాల తులసి దళాలతో ఏర్పాటు చేసింది. అది ఎప్పుడు వాడిపోదు. తుమ్మెదలు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆయన నీలము రంగు బట్ట ధరిస్తాడు. ఒకే ఒక కుండలం పెట్టుకుంటాడు చెవికి. నాగలి మీద భుజం ఆనించి నిలబడి ఉంటాడు. ఆయన ఉదార లీలావిలాసుడు అని మహర్షులు అనంతుణ్ణి వర్ణన చేశారు. ఓ నారద మహర్షి, సాక్షాత్తు భగవంతుడైన ఈ అనంతుడి యొక్క అనుభవాలను సనాతనులైనటువంటి బ్రహ్మపుత్రులు సనక సనందనాదులు బ్రహ్మదేవుడి సభలో నిరంతరము గానం చేస్తూ ఉపాసిస్తూ ఉంటారయ్యా. మహాకల్పాలు ఉత్పత్తి స్థితి లయాలకు హేతువులైన సత్వరజస్తమో గుణాలు అనంతుడి యొక్క చూపుల నుంచి ఆవిర్భవించినాయి. ఇతడి రూపం ధ్రువం, అది అకృతం. ఈయన ఏకనాముడు, అనేక నామధారి. ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు ఎవరూ లేరు. కేవల కృపతో శుద్ధ సత్వగుణ విభీషుడై ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉన్నాడయ్యా. ఇతడి యొక్క నామాన్ని ఆలకించిన, అకస్మాత్తుగా ఆలపించిన ఆర్తులు పతితులు ఉద్ధరింపబడతారయ్యా. ఈ ఆదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు. 1000 పడగల ఈ అనంతుడు తన శిరస్సు మీద సమస్త భూగోళాన్ని సముద్ర పర్వత గాఢ అరణ్య సహితంగా ఒక అణువులాగా ధరిస్తున్నాడు అన్నాడు. అణువు ఎంత బరువు ఉంటుందండి? ఒక అణువు ఎంత బరువు ఉంటుందో అంత బరువే అనిపిస్తుంది ఆయనకి. ఇతడి శక్తి అనంతం, ఇతడి విక్రమం అమితం. భూగోళాన్ని లీలగా భరించగలుగుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడంటే ఈయనలో భగవదంశం ఉన్నది, విష్ణుంశం ఉన్నది. అనంతుడి యొక్క ప్రభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించి చెప్పాలంటే 1000 నాల్కలున్నా సరిపోవయ్యా. నారద, జీవకోటి యొక్క గతులన్నీ కూడా యథాకర్మ నిర్మితాలే. ఇంతవరకు అనంతుడి కథ చెప్పి తర్వాత కథ ఎత్తుకుంటున్నాడు. నారద, ఈ సమస్త జీవకోటి ప్రాణులున్నాయే, వీటన్నిటి గతులు కూడా కర్మ నిర్మితాలు అన్నాడు. కర్మబద్ధాలే అంటే కర్మకు బద్ధులై ఉంటారు ఈ జీవులంతా అనగానే నారదుడు ఇంకొక ప్రశ్న వేశాడు. మహర్షి, కర్మలు సమానమైనప్పుడు లోకానికి ఇంతటి కర్తృ వైవిధ్యం ఎలా వచ్చిందయ్యా అన్నాడు. నారద మహాముని, కర్మను ఆచరించే కర్తకు ఉన్నటువంటి శ్రద్ధను బట్టి గతి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుందన్నాడు. అంటే కర్తకు ఉండే శ్రద్ధను బట్టి ఉంటుంది. శ్రద్ధగా చేస్తే ఒక కర్మ, ఆ కర్మ ఫలితాన్ని ఇస్తుంది. అశ్రద్ధగా చేస్తే
ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వదు, అంటే పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. అందుకని గతి వైవిధ్యం ఏర్పడుతుంటుంది. గుణత్రయ ప్రభావం వల్ల 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమో గుణాలు, వాటి ప్రభావం వల్ల వాటి ఫలాలలో భేదం ఏర్పడుతుంది అన్నాడు. కర్మాచరణంలో సాత్విక శ్రద్ధను వహించినట్లయితే కర్త ఎప్పుడు సుఖపడతాడు, అదే సత్వగుణం. రాజస శ్రద్ధ అయితే ఫలితం దుఃఖమే. ఇంకా తామస శ్రద్ధ అయితే దుఃఖంతో పాటు మూఢత్వం కూడా ఫలితం అవుతుంది. కాబట్టి ఇలా శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలాలలో కూడా వైచిత్రం ఏర్పడుతూ ఉంటుందయా నారద అని ఆ కర్మ భేదాల గురించి నారద మహర్షికి వివరించాడు. తర్వాత పితృలోకాలు అలాగే నరకలోకాల గురించి ఇంకా వివరిస్తూ ఉన్నాడు నారాయణ మహర్షి. అవేంటో చూద్దాం. నారద, అవిద్య కారణంగా కర్మలను ఆచరించినటువంటి వాళ్ళకి సహస్ర గతులు లభిస్తూ ఉంటాయి. అంటే 1000 రకాల గతులు వస్తాయి అన్నాడు. అనేక గతులు వస్తాయి అని అర్థం. అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం. వాటిని కొంత వివరిస్తాను, తెలుసుకోమన్నాడు. ఈ 3 లోకాల అంతరాలలో దక్షిణ దిక్కున భూగోళానికి కింద భాగాన, అతలానికి పై భాగాన పితృగణాలు నివసించే లోకం ఉందయా అన్నాడు. అంటే ఈ 3 లోకాల అంతరాళంలో దక్షిణ దిక్కున భూగోళానికి కింద భాగాన, అతల లోకానికి పైన, అంటే అతలానికి భూగోళానికి మధ్యప్రదేశం దక్షిణం వైపు పితృలోకం ఉందన్నాడు. పితృగణాలు నివసించే లోకం అది. పితృదేవతలు అక్కడ నివసిస్తూ ఉంటారు. స్వగోత్రీకులకు ఆయుర్దాయాన్ని పెంచే ఆశీస్సులు వీళ్ళు అందిస్తూ ఉంటారు. అందుకనే మనం తద్దినం పెట్టినప్పుడు అస్మత్ గోత్రం వర్ధతాం అంటాం. అంటే మా యొక్క గోత్రము వర్ధిల్లుగాక అని. యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి. ఈ పితృపతి ఆధీనంలో 21 నరకాలు ఉంటాయని కొందరు అంటున్నారన్న. అంటే ఈ యముడి యొక్క అధీనంలో 21 రకాల నరకాలు ఉన్నాయి. కొంతమంది 28 అని కూడా అంటారు. అవి తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అశిపత్రారణ్యం, సూకరముఖం, అంధకోపం, క్రిమిభోజనం, తప్తమూర్తి, వజ్రకంటకం, శాల్మలి, వైతరణి, ప్రాణరోధ, విశసన, లాలభక్ష, సారమేయ యోధన, అవీచి, అయఃపానం, క్షారకర్ధమం, రక్షోగణం, సంభోజ, శూలప్రోత, దందశోకం, వటారోధం, పర్యావర్తనకం, సూచీముఖం అనేటువంటి పేర్లతోటి ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినవి. ఇవి యాతనా భూములు. అంటే మానవుడు మరణించిన తర్వాత ఈ పార్థివ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహాన్ని ధరిస్తాడు. దాన్ని యాతనా శరీరం అంటారు. యమదూతలు వచ్చి ఆ శరీరంలోకి ప్రవేశపెడతారు ఈ ఆత్మని. అవి ఆ యాతనా శరీరం వెళుతుంది ఊర్ధ్వలోకాలకి. అదే ఆ యమలోకమో ఏదైతే అది. అక్కడ కర్మానుసారంగా ప్రాణికోటికి వీటిలో ప్రవేశార్హత లభిస్తుంది ఆ యాతనా శరీరంతో. అంతేగాని ఈ పాంచభౌతికమైనటువంటి దేహం ఇక్కడ వరకే కట్టెల్లో వెళ్ళిపోతుంది. అది నారాయణ మహర్షి కర్మభేదాలు ఎన్ని రకాలు, ఏ కర్మకు ఏ నరకం లభిస్తుంది అని అడిగాడు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ నరక లోక వర్ణన ఆల్మోస్ట్ ప్రతి పురాణంలో కూడా ఉంటుంది. ఎందుకు చెప్తారంటే ఈ నరకలోక వర్ణన విన్నందువల్ల అలాంటి పాపాలు చేయకుండా ఉండడం ఒకటి. ఒకవేళ తెలిసి తెలియక అటువంటి పాపాలు ఆచరించి ఉంటే ఈ వర్ణన వినడం వల్ల ఆ పాపాలు నశించి అటువంటి లోకాలకు వెళ్ళే అవకాశం అవసరం ఉండదు అని పెద్దలు చెప్పే మాట.
నేను విన్నటువంటిది. అందువల్ల మీకు ఈ వర్ణన కొంచెం బాధాకరం అయినా కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. పరుల యొక్క ధనం అపహరించిన వాళ్ళు, పరుల యొక్క భార్యలను అపహరణ చేసిన వాళ్ళు తామిశ్రము అనేటువంటి నరకంలో పడతారు. అలాగే భర్తలను వంచినటువంటి స్త్రీలు అంధతామిశ్రం అనేటువంటి నరకంలో పడతారు. అక్కడ కన్ను పొడుచుకున్నా కనపడదు. అలాగే నేను, నా కుటుంబం, నాది, స్వార్థం అన్నమాట అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యలంపటులై భూతద్రోహం చేసేవాళ్ళు, భూతాలంటే దయ్యాలు భూతాలని కాదు, ప్రాణులు అని అర్థం, భూతములు అంటే, వాళ్ళు రౌరవ నరకానికి వెళ్ళిపోతారు. అలాగే భూలోకంలో తాను ఏ ఏ ప్రాణులు హింసించాడో ఆ ప్రాణులన్నీ కూడా రురువులు అనేటువంటి రూపంగా మారి ఈ నరకంలో దారుణంగా హింసిస్తాయి ఈ యాతనా దేహాన్ని. రురువు సర్పం కంటే క్రూరమైన జంతువు అని పెద్దలు చెబుతారు. వీటిలో పచ్చి మాంసాన్ని తినే రురువులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మహారౌరవంలో ఉంటాయి. తర్వాత పశుపక్షి గణాలను హింసించినటువంటి క్రూరులు కుంభీపాక నరకంలో పడిపోతారు. పశువుల్ని అంటే ఇప్పుడు ఆవుల్ని ఊచకోతకు వస్తున్నారు కొంతమంది, కొన్ని జాతుల వాళ్ళంతా వెళ్లే నరకమే ఇది. అలాగే పాలైనటువంటి జంతువుల్ని, ఒట్టిపోయిన వాటిని ఒక వాహనంలో కుక్కి కబేళాకు తరలిస్తుంటారు దుర్మార్గులు. వాళ్ళు కూడా ఈ కుంభీపాకంలో పడక తప్పదు. అక్కడ సలసలలాడుతున్న నూనె తొట్టెల్లో ఈ పాపాత్ములు బజ్జీ వేయించినట్టు వేయిస్తారు వాళ్ళని. ఆ జంతువులు, వాడి చంపినటువంటి జంతువుల శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు వాడు ఆ నూనె తొట్టెల్లో వేగవలసి వస్తుంది, పుణుకుల్లాగా, బజ్జీల్లాగా. అలాగే పితృ విప్ర బ్రాహ్మణ ధిక్కారం చేసినటువంటి, ధర్మం తప్పి సంచరించినటువంటి వాడు అగ్ని సూర్య తేజస్సులతో మహాగ్నికుండల్లాగా భగభగలాడే కాలసూత్రము అనే నరకంలో పడిపోతాడు. ఇక్కడ తీవ్రమైన ఆకలి దప్పులుంటాయి, లోపల బయట దహింపబడతాడు. అలాగే వేద మార్గాన్ని అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండానే విడిచిపెట్టేస్తారు కొంతమంది. ఆరోగ్య లోపం ఉంటే విడిచిపెట్టినా తప్పు కాదు అది. ఆరోగ్యం బాగా ఉండి కూడా విడిచిపెట్టేస్తే పాషండులలో కలిసిపోయినటువంటి వాళ్ళని యమభటులు అశిపత్రం అనేటువంటి నరకంలో పడేస్తారు. కోడాలతో బాదుతారు అక్కడ. అశిపత్రాలంటే కత్తుల యొక్క అంచులు శరీరాన్ని చీరేస్తూ ఉంటాయి. అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించినటువంటి పరిపాలకుడు ఉంటాడే, వాడు ద్విజులను శారీరకంగా శిక్షించినటువంటి ప్రభువు శూకరముఖం అనేటువంటి నరకంలో పడతాడు. అక్కడ వాడి శరీరాన్ని చెరకుగడ పిప్పిలాగా చేస్తూ ఉంటే ఆర్తనాదాలు చేస్తుంటాడు. అలాగే భగవంతుని నమ్ముకొని జీవిస్తూ ఉంటారు కొంతమంది భక్తులు. వాళ్ళ జోలికెళ్ళి వాళ్ళకి బాధ కలిగించినటువంటి వాడు అంధకోప నరకంలో పడతాడు. అక్కడ కుళ్ళిపోయిన శరీరంతో జంతువులాగా నేల మీద పడి పాకుతూ పొరలాడుతూ ఉంటాడు వాడు. అలాగే అతిథులకు పెట్టకుండా అంతా తానే భుజించేవాడు కృమి భోజన నరకంలో పడిపోతాడు. వాడు కృమికుండంలో తాను కూడా ఒక క్రిమిగా మారి మలభక్షణ చేస్తూ ఉంటాడు. ఏ ఆపద లేకపోయినా ఇతరుల యొక్క బంగారాన్ని, రత్నాలను అపహరించేవాడు అగ్నిపిండాల లాంటి ఇనప స్తంభాలకు కట్టివేయబడతాడు. ఇది తప్తమూర్తి నరకం అంటారు. తప్త అంటే కాల్చబడిన, బాగా ఎర్రగా కాల్చి ఉంటుంది, దాన్ని కౌగిలింపజేస్తారన్నమాట. అలాగే రాజులు, రాజోద్యోగులు పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతరిణి నదిలో పడేస్తారు. అది యమలోకమనే దుర్గానికి పరిఖ, అగడత లాంటిది. అందులో మలమూత్రాలు, చీము, నెత్రు నిండి ఉంటుంది. ఆచారము, నియమం, శౌచం, సిగ్గు విడిచిపెట్టేసి పశువుల్లాగా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైతరిణి నదిలో పడి కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అదే తింటూ, అదే తాగుతూ మునకలు వేస్తుంటారు. అందుకనే ఈ వైతరిణి
నదిని ఈజీగా దాటాలి అంటే ఇక్కడ భూలోకంలో బతికుండంగానే గోదానం చేసుకోమన్నారు. బతికుండంగా సాధ్యం కాకపోతే చనిపోయిన తర్వాత అయినా సరే ఆ చనిపోయిన వాడి పేరు మీద ఆ కర్మ చేసేవాడు గోదానం చేస్తాడు. అప్పుడు ఆ గోవు యొక్క తోక పట్టుకొని ఆ యొక్క వైతరిణి నదిని ఈజీగా దాడతాడు. అలాగే స్వర్గపాధేయం అనేటువంటి దానం కూడా చేస్తారు. అంటే ఒక పీట, గొడుగు, చెప్పులు, అలాగే ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం, దక్షిణ ఇవన్నీ ఇస్తారు దానంగా. దానివల్ల ఆ చెప్పులు ఉండటం వల్ల కంటకాలు వాడికి బాధించవు, గొడుగు ఉండటం వల్ల ఎండ నుంచి రక్షింపబడతాడు. అలా ఇక్కడ దానం చేస్తారనమాట, వస్త్రాలు అన్నీ కూడా. సరే, ఇలా నరక రోగాలు అన్నీ కూడా చెప్పేసి చిన్న నారద, పాపాత్ములు నరకాలకు పోయినట్లే ధర్మాత్ములు సుఖప్రదాలైనటువంటి లోకాలకు వెళతారయ్యా. మహాముని, సారాంశంగా ఒక్క మాట చెబుతాను, ఆలకించు. దేవీ పూజనం, దేవీ ఆరాధనం ఇదొక్కటే అందరికీ సర్వ పాప పరిహారాత్మకమైన ఉత్తమోత్తమ ధర్మం అన్నాడు. ఏనానుష్ఠితా మాత్రేణ నరో నరకం వ్రజేత్ సా దేవీ భవ పాదోధేహి ఉద్ధర్తి పూజితా నృణాం. ఆ దేవిని అంటే ఈ ఉత్తమోత్తమైనటువంటి దేవీ పూజని ఎవడైతే అనుష్ఠించినటువంటి ప్రాణి ఉంటాడో వాడికి చింతలేదు. నరకం దరిదాపులకైనా పోవలసిన అవసరం ఉండదు వాడికి. సంసార సాగరం నుంచి వాడు ఉద్ధరింపబడతాడు. ఇవన్నీ చేసేది ఆ శ్రీవన్ మహాదేవి మాత్రమే అన్నాడు నారాయణ మహర్షి. నారదుడు అంటున్నాడు, సారాంశం గ్రహించానయ్యా. ఇంతకీ నువ్వన్నటువంటి దేవి ఆరాధన రూపమైనటువంటి ధర్మం ఎలాంటిది? ఎలా ఆరాధిస్తే ప్రసన్నురాలవుతుంది ఆ తల్లి? ఆ ఆరాధన విధానాలు ఏమిటి? లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ఆరాధించి తరించారు? ఏ కష్టాలను అధిగమించారు? ఆ విశేషాలన్నీ కూడా నాకు తెలియజేయి అని అడుగుతూ ఉన్నాడు నారద మహర్షి. నారద, చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు, చెబుతాను, ఏకాగ్ర చిత్తంతో విను. పాడ్యమి నాడు నెయ్యిని అమ్మవారికి సమర్పించి బ్రాహ్మణులకు దానం చేస్తే రోగపీడలు పోతాయి. అంటే ఏ రోజు, ఏ తిథి రోజు ఏం చేస్తే, ఏ నైవేద్యం పెడితే ఏ ఫలితం వస్తుందో చెబుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, శ్రద్ధాళువులై వినండి. మొట్టమొదట పాడ్యమి రోజు. పాడ్యమి రోజు అమ్మకి నెయ్యి నైవేద్యం పెట్టాలి, దాన్ని బ్రాహ్మణులకు ఇవ్వాలి, అప్పుడు రోగాలు పోతాయి. ఇదే రోజున చక్కెర అమ్మవారికి నివేదనం చేసి దానం చేయాలి, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదే రోజు పాలతోటి అభిషేకించి బ్రాహ్మణులకు అక్షీరాను దానం చేయాలి, సర్వ దుఃఖాలు పోతాయి. చవితి రోజు పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం పెట్టి వాటిని దానం చేస్తే సర్వ కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. పంచమి రోజున అరటిపళ్ళు నివేదనం చేసి అవి విద్వాంసులకు దానం చేయాలి, అప్పుడు మేధా వికసనం కలుగుతుంది. షష్ఠి రోజు తేనెని అమ్మవారికి నివేదనం చేసి దానం చేస్తే కాంతిమంతుడవుతాడు. సప్తమి రోజు బెల్లం నైవేద్యం పెట్టి దానం చేస్తే శోక విముక్తుడవుతాడు. అష్టమి రోజు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి అమ్మకి బ్రాహ్మణులకు దానం చేస్తే తాపాలన్నీ నశిస్తాయి. నవమి నాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు దానం చేస్తే పరలోకంలో కూడా సుఖ సంపన్నులు అవుతారు. ఇహలోకంలో పరలోకంలో రెండు చోట్ల సుఖాలు వస్తాయి. దశమి నాడు నల్ల నువ్వులు ఆ జగన్మాతకు నివేదనం చేసి దానం ఇస్తే యమలోక భయం ఉండదు. ఏకాదశి రోజు పెరుగు నివేదన చేసి దానం చేస్తే అత్యంత ఆప్తుడవుతాడు జగన్మాతకి. ద్వాదశి రోజున అటుకులు నివేదనం చేసి బ్రాహ్మణులకు సమర్పిస్తే దేవికి ప్రేమపాత్రులు అవుతారు. త్రయోదశి రోజున శనగపప్పు నివేదనం చేసి అది దానంగా ఇస్తే దుష్టగ్రహ ప్రేడలు తొలగిపోతాయి. చతుర్దశి రోజు పెరుగులో పేలపిండి కలిపి నివేదన చేసి నైవేద్యం పెట్టి అవి గనక
దానం చేస్తే శివుడికి ఆప్తులవుతారు. పౌర్ణమి రోజు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పిస్తే పితృదేవతలను ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. పితృదేవతలు పొరపాటుగా ఎక్కడైనా నరకంలో ఉంటే వాళ్ళంతా ఉద్ధరింపబడి స్వర్గానికి వెళ్ళిపోతారు. అదే రోజున దేవి యొక్క ప్రీతి కోసం హవనం చేయాలి. హవనం అంటే యజ్ఞం చేయాలి. ఇలా ఒక్కొక్క తిథి రోజున అమ్మవారికి పూజ చేసి మరి అవన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేస్తే ఆయా ఫలితాలు వస్తాయి అని మనకి నారాయణ మహర్షి నారదుడికి చెప్పాడు. అలాగే వారాలకు కూడా విశేషాలు ఉన్నాయి నారద. ఆదివారం నాడు పాయసం, సోమవారం నాడు పాలు, మంగళవారం నాడు అరటిపళ్ళు, బుధవారం నాడు వెన్నపూస, గురువారం నాడు కలకండ, శుక్రవారం రోజు చక్కెర, శనివారం రోజు ఆవు నెయ్యి అమ్మవారికి నైవేద్యం పెట్టి విశేషంగా అప్పుడు ఫలితాలు వస్తాయ్యా. ఈ నివేదన చేసి మనం తిని నలుగురికి పంచాలి నైవేద్యం. అరిష్టాలన్నీ తొలగిపోతాయి. నైవేద్యం పెట్టి మనం భోంచేయటం కాదు, ప్రసాదంగా అమ్మవారికి పెట్టింది మిగతా వాళ్ళు కూడా పెట్టాలి. అలాగే మధూక పూజ అనేటువంటి ఒక విధానం ఉందయ్యా అన్నాడు. మధూకం అంటే ఇప్ప చెట్టు. ఇవి మన భద్రాచలం వైపు అడవుల్లో ఉంటాయి ఇప్ప చెట్లని. ఆ ఇప్ప పూల నుంచి ఒక విధమైనటువంటి సారా కూడా తయారు చేస్తారట అక్కడ వాళ్ళు గిరిజనులు. చైత్ర శుద్ధ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లో కూడా తదియ రోజు శుచిగా ఆ మధుక వృక్షం కింద మహాదేవికి షోడశోపచార పూజలు ఆచరించాలి. 16 రకాల ఉపచారాలు, అర్ఘ్యం, పాద్యం, ఆసమనం, అలాగే ఆచమనం, ఆసనం, మరి ఇవన్నీ హారతి, నైవేద్యం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి 16 రకాలు. అవన్నీ చేయాలి. వైశాఖ శుద్ధ తదియ రోజు బెల్లంతో పొంగలి తయారు చేసి నైవేద్యం పెట్టాలి. అలాగే 12 నెలలకు అమ్మవారికి 12 విశిష్టమైన రూపాలున్నాయి, నామాలున్నాయి అన్నాడు. మంగళ వైష్ణవీ మాయా కాళరాత్రి దురత్యయ మహామాయా మాతంగీచ కాళీ కమలవాసిని శివా సహస్రచరణ సర్వమంగళ స్వరూపిణి ఏభిర్నామ పదైర్నిర్దేవీం మధుకే పరిపూజయేత్. మంగళాదేవి, వైష్ణవీదేవి, మాయాదేవి, కాళరాత్రీదేవి, దురత్యయాదేవి, మహామాయాదేవి, మాతంగి, కాళి, కమలవాసిని, శివ, సహస్రచరణ, సర్వమంగళ అనేటువంటి పేర్లతోటి అమ్మవారిని 12 నెలలు 12 పేర్లు అమ్మకి ఆ పేర్లతోటి ఈ మధుక వృక్షం అంటే ఇప్ప చెట్టు కింద అమ్మవారిని ఆరాధన చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుందన్నాడు. ఇలా అర్చించి మొక్కిన వాళ్ళకి అమ్మవారు కొంగు బంగారం అవుతుంది. అటుపైన మధుకస్థమైనటువంటి ఆ మహేశ్వరిని సర్వకామ సమృద్ధి కోసం, వ్రత పూర్ణత్వ సిద్ధి కోసం భక్తి ప్రపత్తులతోటి నమస్కరించి ఇలా స్తోత్రం చేయమన్నాడు. నమః పుష్కర నేత్రాయై జగద్ధాత్రే నమోస్తుతే మహేశ్వర్యై మహాదేవ్యై మహామంగళమూర్తయే. ఓ పరమ, ఓ పాపహంత్రి, ఓ పరమేశ్వరి, ఓ ప్రజోత్పత్తి, ఓ పరబ్రహ్మస్వరూపిణి, ఓ మహోన్నత, ఓ మనస్విని, ఓ మినిధ్యేయ, ఓ మార్తాండ సహచారిణి, ఓ లోకేశ్వరి, ఓ జగన్మాత, ఓ మహామోహ వినాశిని, నిన్ను కోరి సురాసురులు అర్చిస్తున్నారు. ఇవన్నీ అంటే సమస్త శుభాలు కోరుకొని నీవు యమరాజుకు పూజ్యవు, యమాగ్రజవు, యముని యొక్క గ్రహరూపవు, జగజ్జనని నమోస్తుతే అని స్తోత్రం చెయ్యాలి అమ్మవారిని. ఓ సమస్వభావ, ఓ సర్వేసి, ఓ సర్వసంగ వివర్జిత, ఓ సంగనాశకరి, ఓ కామ్యరూప, ఓ కారుణ్య విగ్రహ, ఓ కంకాళ క్రూర, ఓ కామాక్షి, ఓ మీనాక్షి, ఓ మర్మభేదిని, ఓ మధురస్వర పూజిత,
మహామంత్రవతి, మంత్రగమ్య, మంత్రప్రియంకరి, మనుష్య మానసగ గమ, ఇలా అమ్మవారి నామాలు అనేకం ఉన్నాయి. అనేక నామాలతోటి ఆ తల్లిని చక్కగా ధ్యానం చేసి పూజిస్తే ఇలా స్తుతించిన వాళ్ళకి వ్రత సాఫల్యం వెంటనే సిద్ధిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించినటువంటి వాళ్ళకి ఆదివ్యాధి గాని శత్రుభయాలు గాని ఉండవు. ఏది కోరుకుంటే అది వాళ్ళకి సిద్ధిస్తుంది. ఇది చాతుర్ల వర్ణాల వారికి అనుకూలమైన స్తోత్రం. ఒక బ్రాహ్మణులకే కాదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని జాతుల వారికి ఈ యొక్క స్తోత్రం గొప్పదే అన్నాడు. సమస్వభావ సర్వేసి సర్వసంగ వివర్జిత సంగనాశకరి కామ్యరూప కారుణ్య విగ్రహం కంకాళ క్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీలాచ మధుర స్వర పూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్రప్రియంకరి మనుష్య మానసగమా మన్మధారి ప్రియంకరి అశ్వత్థవట నింబాబ్ర కపిత్థ బదరీగతే వనసార్కరీరాది క్షీరవృక్ష స్వరూపిణి దుగ్ధవల్లి నివాసార్హే దయనీయే దయాధికే దాక్షిణ్య కరుణారూపే జయ సర్వజ్ఞవల్లభే. ఇది అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రంతో అమ్మవారు సంతృప్తిపడి ఇలా అర్చించి స్తుతించినటువంటి వాళ్ళు సర్వ పాప విముక్తులవుతారు, మానధనులవుతారు, సర్వత్రా మన్ననలు పొందగలుగుతారు, అంటే గౌరవింపబడతారు. కలలో కూడా యమలోక భయం ఉండదు వాళ్ళకి. పుత్ర పౌత్రాధికంగా వృద్ధి చెందుతారు. నారద, ఇదంతా కూడా నరకోద్ధార లక్షణమైనటువంటి దేవీ పూజ. అంటే నరకంలో పడకుండా ఉద్ధరింపబడాలి అంటే చేసుకోవాల్సినటువంటి దేవీ పూజ విధానం. ఇది సర్వమంగళకారకం. ఈ మధూక పూజ ఉందే, దీన్ని చేసిన వాళ్ళకి రోగబాధలు ఉండవు, నరకయాతనలు ఉండవు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇహపర లోకాలలో సర్వసుఖాలు అనుభవించి మోక్షం పొందుతారు. ఓ బ్రహ్మనందన, నారద, ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాలున్నాయ్యా అని తర్వాత కథ ఎత్తుకుంటున్నాడు. నామరూప ఉత్పత్తులలో అవి జగదానందదాయకాలు 5 రూపాలు. వాటి మహత్యాలను, వాటి ఆవిర్భావ విధానాలను వివరిస్తాను, శ్రద్ధగా విను. ఎందుకంటే అవి ముక్తిప్రదమే కాదు, అవి వింటూ ఉంటే ఆనందం కలుగుతుందయ్యా అంటూ నారాయణ మహర్షి ఆ కథలు మనకి చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఆ రూపాలు దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. ఇవి అత్యద్భుతమైనటువంటి 5 దేవీ స్వరూపాలు. ఈ 5 దేవీ స్వరూపాల గురించి నవమ స్కంధంలో మనకి వివరించారు. అష్టమ స్కంధం మనకి పూర్తయింది. నవమ స్కంధం చాలా విస్తృతమైంది. 3600 శ్లోకాలున్నాయి. చాలా పెద్ద స్కంధం. ఇప్పుడు ఈ 12లో పెద్ద స్కంధం ఇదే. దీంట్లో నవ సంఖ్య అంటే ఏంటి? 9 పూర్ణ సంఖ్య. అందువల్ల ఈ అమ్మవార్ల యొక్క విశిష్టమైనటువంటి ఈ అవతారాలు, వీటి రూపాలు, వాటి మాహత్యాన్ని, ఇవన్నీ కూడా మనకి ఆ ప్రకృతి గురించి, మరి ఈ పంచమాతలు, అలాగే మరి ఉపదేవి స్వరూపాలు, గంగాది దేవీ దేవతల యొక్క స్వరూపాలు, ఇవన్నీ కూడా ఈ నవమ స్కంధంలో విస్తృతంగా ఉన్నాయి. దాదాపు మనకి ఒక 7-8 రోజులు పడుతుందని నేను అనుకుంటున్నాను. ఏ విషయాలు వదలకుండా మీకు అన్నీ చెప్పాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతకుముందు 5 ఏళ్ల క్రితం 12 రోజుల్లో 12 స్కంధాలు పూర్తి చేశాం స్థాళీ పులాకంగానే. ఇప్పుడు అలా కాదు, 40 గంటల బట్టని, 45 గంటల బట్టని పూర్తిగా దేవీ భాగవతాన్ని మనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణం చేసుకుందాం అనేటువంటి నాది సంకల్పం. నా సంకల్ప బలానికి ఆ జగన్మాత, నా రాముడు, అలాగే వింటూ ఉన్న మీరందరూ కూడా నాకు చక్కటి వెన్నుదన్నుగా నిలుస్తారని నేను విశ్వసిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః స్వధనాః సంతు జీవంతు శరదం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.